సీకులు నిలబెడితే మొత్తం ఉమ్మలు కట్టేస్తారు. సీకులు కట్ చేసేసి మొత్తం బాత్రూమ్ కూడా ఖరాబ్ చేసారు. ఇదిగో చూడు బాబాయ్, మాకు ఉండడానికి కూడా అవకాశం లేదు. కావాలంటే మా ఇంట్లో వెళ్ళి చూడండి. నాకు 3 ఆడపిల్లలు. ఏదో మాకు కష్టమో సుఖమో వస్తే వచ్చి పడుకున్నాను కూడా జాగలేదు. ఒక్కరా కట్టుకుంటామని ఇక్కడికండి ఇది సీకులు నిలబెడితే రోడ్డు 30 ఫీట్లు రోడ్డు ఇస్తే 30 ఫీట్లు రోడ్డు ఇస్తారు సార్, మీరు చెప్పండి. మా పరిస్థితులు అలాగున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చినాడని ఆశతో కొద్దిగా కట్టుకుంటామని బాధపడుతున్నాం. అది కూడా మాకు ఏడనివ్వరు. ఇది రోడ్ అన్నప్పుడు మరి అదేం రోడ్ సార్? అది రోడ్ కాదా? పేదవాళ్ళం మేము. మాకు కొడుకులు లేరు, కొమ్మలు లేరు. నాకు కళ్ళు కనబడము, నా భార్య సొట్టదై యాక్సిడెంట్ అయిపోయింది. ఈ ఒక్కరా కట్టుకుంటే నా పిల్లలు ఎప్పుడు వచ్చినా ఒకరు హాయిగా ఉంటారని ఈ ఒక్కరా చేస్తాం. నిరుడు జనవరి నుండి తోసేయడం లాగేయడము చేసి కట్ చేసి మొత్తం మట్టి కుక్కలేస్తారు, తోసేండ్రు. మేము ఆపినా కూడా పోలీసు వాళ్ళు వస్తారు, మాకు కొట్టేస్తారు. మొత్తం ఒక 100-120 మంది వచ్చినారు పోలీసు వాళ్ళు. 2 కొక్కిలేరులు తెచ్చినారు. మేము ఎలాగ బతకాలి? మాకు ఇప్పుడు నా ఇంచుమించు నిరుడు జనవరి నుండి 5 లక్షలు ఖర్చు అయింది. మాకు ఎవడిస్తాడు పేదోడికి? మేము కష్టపడితే బతుకుతున్నాం, లేత లేదు. మీరే కొద్దిగా మాకు ఏమి హెల్ప్ చేస్తారో. ఇది 2 కార్లు వెళ్ళడానికి ఈ రోడ్డు చాలదా సార్? 2 కార్లు వెళ్ళడానికి ఈ రోడ్డు సరిపోదా? ఇంకా మాకు మా ఇళ్ళకు వెళ్ళిపోతారు రోడ్ అని. మేము ఎక్కడ ఉండాలి? కావాలంటే ఒక్కరే నా మీద అభిమానం మీరు చూడండి. మా ఇల్లు వెళ్ళి ఒక మంచం వేసుకుంటే మరొక మంచం వేయడానికి లేదు. ఒక 4 ఇప్పుడు నాకు 3 కూతుళ్ళు 6 మళ్ళీ ఏదో నాకు కష్టం వచ్చిందంటే వచ్చినారంటే వీళ్ళు గడపలే పడుకోవడం అవుతుంది. ఈ ఒక్కరే కట్టుకుంటే నా పిల్లలు షారపడతారు కదా అని ఒక ఆశతోటి ఇదిగో ఇది వేస్తే ఇది కట్ చేసాండ్రు. మొన్న వచ్చి ఆపనానికి వెళ్తే కర్రతో లోటాలు కొట్టేస్తాండ్రు పోలీసు వాళ్ళు. కౌన్సిలర్ ఒకసారి 2 సార్లు వచ్చినారు. కనీసం మా మీద అసలు ఆయనకి ఇదే లేదు. కౌన్సిలరు మాకు అసలు ఈ లేబర్ పార్టీకే పట్టించుకోలేదు ఆయన. 15 సంవత్సరాలు అయింది సార్. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన కాడి నుండి ఉన్నాం మేము ఇక్కడ. ఈ రోజు లేదు, ఆ రోజు లేదు. 15 సంవత్సరాలు నడుస్తుంది. మాకు సరిపోదు కదా, ఎట్లా బతుకుతాం మేము? అసలు కట్టుకొని రాందుకు రాదు. ఆడ గుడిసె వేసుకుంటే హ్యాండిక్యాప్ ఉన్నదా అని వేసుకున్నాం. ఆడ గుడిసె అది కూడా గులగొట్టేసిండ్రు. మరి ఏం పెట్టుకున్నట్లా కాకపాయ ఏం లేదు. ఈ రూమ్ అన్నా వస్తే మాకు సరిపోతుంది కదా, ఏం లేకుండా చేసిండ్రు మాకు. ఇప్పుడు ఎట్లా చేయాలి మేము? రోడ్ మీద అసలు ఉన్నదా ఏమన్నా? అంత జాగా ఉంది, అది రోడ్ లేదు, ఏం లేదు. ఏం కట్టుకోవాలా ఏమో? ఇప్పుడు అంత షీకులు కొట్టుకపోయారు. అవి ఎట్లా చేయాలి ఇప్పుడు? ఇప్పుడు కట్టడానికి వస్తుందా అది? ఏం కట్టడానికి రాదు, ఏం రాదు. మాకు అన్యాయం చేసిండ్రు. మరి అపార్ట్మెంట్ వాళ్ళు అందరు మంచిగానే ఉన్నారు, అది అన్యాయం చేసిండ్రు. మరి నోటీసులు ఏం ఇవ్వలేరు మాకు. నోటీస్ ఏం ఇవ్వలేరు, ఏం లేదు. 3 సార్లు వచ్చి చెప్పిపోయినరు. 3 సార్లు చెప్తే తీయరేమో అని. ఇంత ముందు కూడా అట్లని చెప్తారు కదా, ఇప్పుడు కూడా అట్లని చెప్తారు కదా. మేము తీయలేము. తీయకపోతే వచ్చి సామాన్ ఉంటాయి, ఏముంటాయి అంతా తీసేసిర్రు, అండనే వేస్తున్నారు. అన్నీ పోయినాయి, సామాన్ గిట్లా అన్నీ పోయినాయి. ఇప్పుడు హ్యాండిక్యాప్ ఉన్నది అని వేసుకుంటే కూడా 15 సంవత్సరాల నుంచి వేసుకున్నాం. మరి అప్పటి నుంచి ఎవరు తీయలేడు. ఇప్పుడే మొన్న వచ్చి గులగొట్టేసిండు. కాదు మళ్ళీ ఇప్పుడు మాకు ఏం లేనట్లు అయిపోయింది. మాకు ఏం లేకుండా చేసిండ్రు మాకు. ఎట్లా ఇప్పుడు ఈ షీకులు అన్ని ఇడికెళ్ళి ఉండే లోపలిదాకా ఉండే మా రోడ్ మీద ఏం లేదు. పూరాగా అన్యాయం చేసిపోయారు. అపార్ట్మెంట్ వాళ్ళది ఏం గులగొట్టారా? మరి మాది అట్లా చేసిండ్రు ఇక్కడ. ఎవరు చేస్తా అంటున్నారు? ఏం చేస్తారో ఏమో తెలియదు మాకు. ఇప్పుడు అన్యాయం అయిపోయింది. ఇప్పుడు ఆ గుడిసె అంతగా విరగొట్టిపోయిన హ్యాండిక్యాప్ ఉన్నాడా అని వేసుకున్నాం మేము. ఇప్పుడు ఎట్లా మరి హ్యాండిక్యాప్ గురించి ఏం లేకుండా చేసిండ్రు. చూడండి ఎన్ని లక్షల రూపాయల సామాన్? ఇది 4 లక్షల పైన ఉంటాయి సార్. మిషన్ డబ్బా ఒక 1.5 లాక్ పెట్టి డబ్బా చేయించుకున్నాను. ఓ షెడ్ ఉంటుండే దగ్గర 7 lakhs వరకు నా ప్రాపర్టీ సార్. నేను సంపాదించి కష్టపడి రూపాయి పోగు చేసుకున్న సంపాదనను 5 నిమిషాలు టైం ఇవ్వకుండా ఎటు లేకుండా నా బ్రతుకును ఆగం చేసిపోయింది సార్. అంటే మీకు ముందు నోటీసులు అంటే సార్ మాకు కమిషనర్ గారు చెప్పింది ఏంటంటే మాకు రోడ్డు 30 ఫీట్ రావాలని చెప్పేసి ఐటా కమిషనర్ నుండి మాకు నోటీస్ వచ్చింది.
ఈ 30 ఫీట్ వరకు మీరు ఏమున్నా తీసేసుకోమని చెప్పినాడు మా కమిషనర్ గారు. సరే ఓకే సార్, మీరు ఎలా చెప్తారో మాకు ఎలా తెలియాలి సార్? మాకు మీరు మెజర్మెంట్స్ ఏంటి, మీరు ఏం రూల్ ఏం పాటిస్తున్నారో మాకు తెలియదు కదా సార్. మీరు రఫ్గా ఈ రోడ్లో ఈ సైజు ఇంతవరకు పోతుంది, ఈ రోడ్కి ఇంత ప్రాపర్టీ ఏమున్నా మీరు లాస్ కాకుండా ఉండడానికి తీసేసుకోండి అని చెప్పి మా కమిషనర్ గారు చెప్పలేదు. ఏమున్నా మీ డబ్బాలు తీసేయండి, మీ ఇల్లులు పోతే, మీ ఇల్లులు కోల్పోతే, ఏమున్నా మీరు జాగ్రత్తగా ఉండండి అని అదే చెప్పినారు. కానీ మా కమిషనర్ గారు మాకు రోడ్ మార్కింగ్ ఇవ్వలేదు, ఏం చెప్పలేదు సార్. మార్కింగ్ ఇచ్చినా కాస్త మేము అలర్ట్ అయ్యే వాళ్ళము, మా ఆశ ఏముందో ఉన్నది మేము కాపాడుకునే వాళ్ళము, ఇంకా 4 రోజులు బతికే వాళ్ళం ఈ కాలనీలో. ఇప్పుడు మాకు ఈ కాలనీలోకి వెళ్ళి తరిమి కొట్టే పరిస్థితి తీసుకొచ్చిండ్రు ఉన్నవాళ్ళు. మరి వాళ్ళకు ఒక న్యాయము, మాకు ఒక న్యాయము, ఏం ఈ ప్రభుత్వం ఏందో కానీ చేస్తే అందరికీ ఉన్న వాళ్ళకు అదే న్యాయం ఉండాలి, లేని వాళ్ళకు అదే న్యాయము, సమన్యాయం అన్నాడు కదా మా రేవంత్ రెడ్డి గారు. అందరికీ సమన్యాయం చేసేలాగా మళ్ళీ ఒకసారి దండం పెట్టి మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. కమాన్ ఉంది, సమ్మ ఉంది, ట్రాన్స్ఫారం ఉంది, ఇగో అద్దె ఇది, ఇగో షాప్ అద్దె ఇది. ఇక్కడ గొలగొట్టి వస్తావా నువ్వు? నీ బస్సులు ఇటు వస్తాయా? మరి అది కూడా గొలగొట్టాలి కదా. మరి రోడ్డు పెద్ద చేస్తే అది కూడా చేయాలంటే వాడు డబ్బున్నోడానే, వాడు ఆ డబ్బున్నోడానే కదా నువ్వు. అంటే వాడి దగ్గర ఆస్తుంది, ధనం ఉంది, అన్నీ ఉన్నాయని వాడు ఇచ్చేసి మరి దీని మీదకి వెళ్ళి కూడా పోతాడా బస్సులు బండ్లు? మరి ఇది కూడా లైన్గా తీసుకుంటూ పోవాలి, అటు కింది దాకా లైన్గా తీయాలి. నువ్వు రోడ్డు పెద్ద చేస్తే అన్ని రోడ్డు పెద్దగా చేయాలి. ఎమ్మెల్యే దగ్గర పోయినంతవరకు ఏది లేదు, ఎవరి దగ్గర పోయినా ఏమీ లేదు మా దగ్గర. ఓట్లేయండి అని మాత్రం ఒక్కసారి 10 సార్లు తిరుగుతారు, మా కోటే అని. మరి ఎట్లా ఓట్లే వేస్తాం ఇప్పుడు? మరి ఇప్పుడు మంగళవారం గోల కొడితే ఇంతవరకు స్నానాలు లేవు, నిప్పులు లేవు, నీళ్ళు లేవు, ఏమి అన్ని గాబులు ఎండిపోతున్నాయి, రమ్ములు ఎండిపోతున్నాయి, నీళ్ళే లేవు. ఎట్ట బతుకుతాం? చిన్న పిల్లలు అన్నీ పోయిన ఇంట్లోకి ఒకసారి ఇంట్లో చూడండి. మా ఇంట్లో ఒక అడుగు పెడతాను కదా, సామాన్ అంతా ఇంట్లో గుమ్మరించుకున్నాం, 2 రూములు ఇగో అన్నీ ఆడ పెట్టుకున్నాం. ఎట్ట చెప్పు? రేత్రిపూట నిద్ర, ఏ దొంగ వచ్చి ఎత్తకపోతాడు, నిద్ర ఉండలేదు. ఎట్ట చెప్పండి మరి, మేము ఎట్ట బతకాలి, ఏం చేయాలి? దీనికి ఏం న్యాయం చేస్తారు? మరి రోడ్లు మీరు టీవీలు వేసేటోళ్ళు దేశం మొత్తం పోవాలి. ఇది అసలు రేవంత్ రెడ్డిని గెలిపించే తప్పు చేసినాం. ఆడు చిరంజీవి అంట, ఈ కాలనీలో వస్తాడంట, వాడు మా మీద కంప్లైంట్ ఇచ్చేది ఏంది? మరి వాడిని కూడా కూలగొట్టుకోవాలి కదా. వాడు ఇంతకంటే ఎక్కువ ఏం చేయలేడు మమ్మల్ని. వాడు ఫ్యానాలు తీస్తాడు మమ్మల్ని. వాడు వచ్చి తీసే యాదవ మొత్తం తీసుకోవాలి. నువ్వు రోడ్డు మొత్తం తీస్తే నిజమేలే, రోడ్ లేదని మొత్తం తీసుకున్నాడు అని బాధపడేటోళ్ళం కాదు. నువ్వు మొత్తం దిక్కుంటా లోపలికున్నాయి గోల కొడుతుంది, బయటకున్నాయి గోల కొడుతుంది, అన్నీ గోల కొడుతుంది. ఎట్లుంటుంది నీకు? ఇన్ని ఫీట్ల రోడ్డు కావాలని ముందు రెడ్ మార్కింగ్ వేసుకొని తీసుకొని పోవు. ఏది కాకుండా తీసుకోకుండా నువ్వు పోతే ఎట్లుంటుంది? ఇదేనండి, ఇంతకంటే మేము చెప్పడానికి కూడా మాకు మాటలు రావట్లేదు, దాడొచ్చేస్తుంది. అది అరిసి